టీజీ దోస్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో చాలా స్టూడెంట్స్ లైక్ ఫేజ్ 1 లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేరు. సో వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, అండ్ ఫేజ్ 2 లో ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు ఎంత జాగ్రత్త వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లో ఎవరైతే చేశారో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు ఫేజ్ 1 లో ఏ సీట్ వచ్చినా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఆ సీట్ అనేది మీ మీద హోల్డ్ లో ఉంటుంది. సో దానికన్నా బెటర్ కాలేజెస్ కోసం మీరు స్లైడింగ్ ఆప్షన్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే ఫేజ్ 1 లో సీట్ వచ్చి మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సో మీరు మీ సీట్ ని వేస్ట్ చేసినట్టు ఆ సీట్ వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేరు. సో మన క్యాన్సలేషన్ టైం ఇచ్చారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ లోపు ఎవరైతే క్యాన్సలేషన్ ఫీ పేమెంట్ చేశారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో చాలా మంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేరు, సో ఆ వేస్ట్ చేస్తారు సీట్ కాబట్టి. సో మీరు ఇప్పుడు ఆ క్యాన్సలేషన్ విండో కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఫేజ్ 1 లో సీట్ పోయినట్టే ఫేజ్ 2 లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 లో లాస్ అయిపోయినట్టు. నేను స్టార్టింగ్ నుంచి బిగినింగ్ వీడియోస్ నుంచి చెప్తున్నాను, మీరు వెబ్ ఆప్షన్స్ అనేటి ఎందుకు పెడుతున్నారు, నేను ఈ కాలేజ్ లో వెళ్దాం అనుకున్నానే కదా వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు. సో చాలా మంది 800 వచ్చినా 700 వచ్చినా 4-5 కాలేజ్ 5-10 కాలేజ్ పెడుతున్నారు. సో వాళ్ళు మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందండి. సో మార్క్స్ చూస్తారు, కేటగిరీ చూస్తారు, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారు లేదా చూసి ఇస్తారు. సో మీ మార్క్స్ తగ్గట్టు ఒక కాలేజ్ వచ్చింది, సో ఆ కాలేజ్ వచ్చినప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ కాలేజ్ తీసుకొని బెటర్ కాలేజ్ కోసం వెయిట్ చేయడం ఒకటి. సెకండ్, ఆ కాలేజ్ వచ్చింది నచ్చకపోతే మీరు ఆ సీట్ ని క్యాన్సిల్ చేసుకోవాలి. సో క్యాన్సిల్ చేసుకుంటే వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. సో మీరు యూజ్ చేసుకోక వేరే వాళ్ళకి యూజ్ చేసుకోక సో అది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సీట్ అది హోల్డ్ లో వెళ్ళిపోతుంది, బ్లాక్ లిస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో మీకైతే ఫేజ్ 1 కావచ్చు ఫేజ్ 2 లో కావచ్చు ఛాన్స్ ఇవ్వరు. ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 లో సీట్ పోయినట్టే మీరు ఫేజ్ 3 లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ కూడా మీకు నచ్చినవి మాత్రం పెట్టుకోండి. సో మీకు ఫస్ట్ కాలేజ్ అందరు ఫస్ట్ కాలేజే కావాలనుకుంటున్నారు, అట్లా ఇవ్వరు, అందరికి ఫస్ట్ కాలేజ్ ఇవ్వరు. సో ఫస్ట్ మీరు కొన్ని కాలేజ్ పెట్టండి, మీ మార్క్స్ ఆధారంగా మీ కేటగిరీ ఆధారంగా ఫస్ట్ కాలేజ్ చెక్ చేస్తారు, సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా మీ మార్క్స్ కి తగ్గట్టు ఒక కాలేజ్ ఇస్తారు. ఆ కాలేజ్లోనే వెళ్ళండి, లేదంటే బెటర్ కాలేజ్ కోసం మళ్ళీ ఆ సీట్ ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని బెటర్ కాలేజ్ పెట్టుకోవాలి. సో ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. అండ్ చాలా మంది ఇక్కడ ఈ ఇయర్ ఎందుకు ఈ సిస్టమ్ తీసుకొచ్చారంటే చాలా మంది ఇంజనీరింగ్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు, మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు జస్ట్ ర్యాండమ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా డిగ్రీ చేసే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రూల్ తీసుకొచ్చారు. సో అందుకే డిగ్రీ చేసే వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. సో ర్యాండమ్ గా 980, 975, 990 వచ్చిన వాళ్ళు జస్ట్ నిజాం కాలేజ్ పెట్టేసి అది హోల్డ్ లో పెట్టుకొని అటు వాళ్ళు వెళ్ళరు, అటు వేరే నిజంగా డిగ్రీ చేసే వాళ్ళకి ఇవ్వరు కాబట్టి ఈ సిస్టమ్ ని తీసుకొచ్చారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి. మీరు ఇంజనీరింగ్ వెళ్తా, బీ ఫార్మసీ వెళ్తా, వేరే కోర్సెస్ వెళ్తా అన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయకండి. సో అందుకే ఈ రూల్ అనేది తీసుకొని వచ్చారు. సో ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరో మీకు ఆ సిస్టమ్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మళ్ళీ మీరు ఫేజ్ 3 లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఫేజ్ 2 లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కావచ్చు అండ్ ఫేజ్ 1 లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇప్పుడు బెటర్ కాలేజ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు నచ్చిన కాలేజెస్ ఇందులో వస్తే వెళ్తా అనుకున్న కాలేజ్ మాత్రమే ఇవ్వండి. సో ఏవో ర్యాండమ్గా ఇచ్చి మళ్ళీ నాకు ఏదో ఒక సీట్ వచ్చింది మళ్ళీ నేను వెళ్ళను అంటే ఇప్పుడు మీరు వేస్ట్ చేసినట్టుగా. మీరు వెళ్ళక అది వేరే వాళ్ళకి ఇవ్వక సీట్స్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు క్యాన్సలేషన్ ఫీ అనేది పెట్టారు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీలో వెళ్ళండి, లేదంటే క్యాన్సలేషన్ చేసుకొని మళ్ళీ ఫేజ్ 3 లో మీరు పార్టిసిపేట్ చేయాలి. సో ఈ రూల్ అనేది ఫేజ్ 3 వరకు ఉంటుంది కాబట్టి ఫేజ్ 2 లో మీరు ఒక 5 కాలేజెస్ పెడితే సపోజ్ మీ మార్క్స్ కి ఫస్ట్ కాలేజ్ రాలేదు, సెకండ్ కాలేజ్ రాలేదు, థర్డ్ కాలేజ్ వచ్చింది. సో థర్డ్ కాలేజ్ వచ్చిందన్న అంటే దాని మీనింగ్ ఏంది, మీరు ఫస్ట్ కాలేజ్ సెకండ్ కాలేజ్ లో మీ కేటగిరీలో మీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అది రాలేదు. సో మీకు ఆప్షన్ ఏంది, థర్డ్ కాలేజ్ లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి మళ్ళీ ఆ ఫస్ట్ సెకండ్ కాలేజ్ పెట్టండి. సపోజ్ అందులో ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరో మీకు ఫేజ్ 3 లో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఫేజ్ 2 లో మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాపర్ గా పెట్టండి. ఇందులో వస్తే నేను వెళ్తా అనుకున్న కాలేజ్ మాత్రం పెట్టండి. సో మీ మార్క్స్ ఆధారంగానే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో అందరికి నిజాం కాలేజ్, అందరికి కోటి ఉమెన్స్ అయితే రాదు. సో ప్రాపర్గా మీరు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు ఎన్ని కాలేజెస్ పెట్టుకుంటున్నారో అందులో వెళ్ళేటట్టు ఉంటే అన్ని కాలేజెస్ పెట్టండి. ర్యాండమ్గా పెట్టి మళ్ళీ అది సీట్ క్యాన్సలేషన్కి 400 రూపీస్ అడుగుతుంది. సో పెట్టేటి ఏవైతే ఉంటాయో అందులో వెళ్తా అనుకున్న 10 కాలేజీలో వెళ్తా అంటే 10 పెట్టండి, 20 కాలేజీలో వెళ్తా అనుకుంటే 20 మాత్రమే పెట్టండి. సో ఎక్స్ట్రా అయితే పెట్టకండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఫేజ్ 1 లో ఒక కాలేజ్ వచ్చింది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేశారు, మంచి కాలేజ్ పెట్టారు. మీరు
పెట్టే కాలేజెస్లో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ ఇస్తే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ పోతుంది. సపోజ్ మీరు పెట్టిన కాలేజెస్లో ఎక్కడ వేకెన్సీ లేదు, ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఉంటే ఫస్ట్ ఫేజ్ సీట్ ఉంటుంది, లేదంటే చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయ్యి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లో ఏదో ఒకటి వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. మళ్ళీ ఫేజ్ 2లో చేంజ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఫేజ్ది కావాలంటే అట్లా ఇవ్వరు. సో ఇది నెక్స్ట్ ఫేజ్ 2 రిజల్ట్స్. మనకు ఈ రోజే లాస్ట్ డేట్. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు అండ్ ఫేజ్ 2లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అండ్ ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఇవ్వండి. మీకు నచ్చినవి మాత్రమే పెట్టండి. మీకు 5 నచ్చితే 5, 10 నచ్చితే 10, 20 నచ్చితే 20. మీకు ఎందులో వచ్చినా వెళ్ళేటట్టు ఉంటేనే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫేజ్ 2 తర్వాత మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. మీకు ఏదో ఒక రిజల్ట్ వస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫేజ్ 3కి పార్టిసిపేట్ చేయడం, లేదంటే ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకోవడం. 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే మీకు ఆ సీట్ హోల్డ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. సపోజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ 3 కూడా పోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఆల్రెడీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన వాళ్ళు ఇక మీకు ఫేజ్ 2లో అయితే ఛాన్స్ లేదు. మళ్ళీ ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.